హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు నవరాత్రుల కోసమని నేను ప్రసాదం చేస్తున్నాను. అటుకులతో లడ్డు చేశాను అనమాట. సింపుల్గా చాలా టేస్టీగా ఉంటాయి అండ్ హెల్తీ కూడా. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అవసరం లేదు, ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తోనే మనం చేసుకోవచ్చు. ఎలా తయారు చేద్దామో మనం స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకొని అది వేడైన తర్వాత నేను 1 కేజీ అటుకులు తీసుకుంటున్నాను. వాటిని మంచిగా వేయించుకోవాలన్నమాట, క్రిస్పీగా అయ్యే వరకు తిప్పుకుంటూ స్లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా వేయించడం వల్ల అటుకుల టేస్ట్ బాగుంటుంది. ఫ్లేము సిమ్లో పెట్టుకోవాలి, హై చేసుకోకూడదు, మరి బ్రౌన్ కలర్లో కూడా రాకూడదు అన్నమాట. కలరు చేంజ్ అవ్వకుండా వేయించుకోవాలి. నేను ఇలా వీడియోలో చూపించిన విధంగా అయ్యే వరకు అటుకులు వేగితే చాలు. ఇవి అయిపోయాయి అన్నమాట. వీటిని మనం తీసి చల్లబరుచుకుందాము. నేను ఇందులోకి పల్లీలు తీసుకున్నాను, 1 గుప్పెడు లేదా 1/4 కప్పు పల్లీలు తీసుకొని వాటిని మంచిగా వేయించుకోవాలి. వీటిని మంచిగా వేయించకపోతే పచ్చివాసన వస్తుంది, లడ్డు టేస్ట్ బాగోదు. సో కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుకుంటూ వేయించుకోవాలి. కొంచెం దాని తర్వాత వేగిన తర్వాత నేను పుట్నాల పప్పు కూడా 1/4 కప్ సేమ్ వేస్తున్నాను. వేసి అది కూడా వేయించుకోవాలి, దోరగా వేయించుకోవాలి. ఇవి కూడా వేగిపోయాయి అన్నమాట. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాము. స్టవ్ ఆఫ్ చేశాక ఇందులోకి నేను ఒక 10 యాలక్కాయలు వేస్తున్నాను. వీటన్నిటిని ఒక ప్లేట్లో తీసుకొని చల్లబరుచుకోవాలి. ఇవన్నీ చల్లగా అయిపోయాయి అన్నమాట. వీటిని మనం ఒక మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుందాం పౌడర్ లాగా. ఇలా నెక్స్ట్ ఏం చేద్దామంటే నేను బెల్లము ఒక 300 గ్రామ్స్ తీసుకున్నాను. కేజీకి 300 గ్రామ్స్ సరిపోతుంది అనమాట, ఎందుకంటే అది పౌడర్ అయిపోయిన తర్వాత తక్కువగా వస్తుంది కాబట్టి. ఇందులోనే మనం ఇందాక వేయించుకున్న పల్లీలు, పుట్నాలు, అలాగే కొన్ని కిస్మిస్ కూడా ఒకసారి జస్ట్ అలా పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకోవాలి, కొంచెం బరకగా ఉండాలి. అండ్ ఒక 100 గ్రామ్స్ గీని నేను వేడి చేసుకున్నాను. ఇందాక అటుకులు పౌడర్ చేసుకున్నాం కదా, అందులో బెల్లం పొడిని వేసి కలుపుకోవాలి. అలాగే నేను నెయ్యిని కొంచెం వేడి చేసుకున్నాను. ఇందులో నెయ్యి ఎప్పుడన్నా వేసేటప్పుడు వేడి చేసుకొని వేసుకోవాలన్నమాట, వేడిగా ఉన్నది. ఇప్పుడు ఇందులోకి మనం నెయ్యి యాడ్ చేసుకుందాము. నేను తీసుకున్న 100 గ్రామ్స్ నెయ్యి మొత్తం యాడ్ చేశాను. అలాగే ఇందులో కిస్మిస్ కూడా యాడ్ చేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి, అంతా పట్టేటట్టు అటుకుల పౌడర్కి. అండ్ ఇందులోకి నేను కొంచెం పాలు యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే మొత్తం నెయ్యితో కూడా కలుపుకోవచ్చు. ఒక 1/4 కప్ అంత పాలు పట్టాయి నాకు. కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటూ కలుపుకొని చూసుకోవాలి. ఉండలాగా వస్తుందంటే ఓకే, లేదు అంటే రావట్లేదు అనిపిస్తే ఇంకొంచెం పాలు కానీ నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఒకసారి కట్టి చూద్దాము, ఉండలాగా వస్తుందండి. సో ఇప్పుడు మనం ఉండలు చుట్టుకోవడమే. మీరు కావాలంటే ఇందులో ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఉండలు వచ్చేసాయి, మంచిగా అయిపోయాయి అన్నమాట. అంతే అండి, ఈజీ అండ్ సింపుల్ రెసిపీ. నేను కొన్ని ఉండ్రాళ్ళు మోదక్ మౌల్డ్లో వేసాను. అంతే అండి, ఈజీ అండ్ సింపుల్ రెసిపీ. Thanks for watching. Please subscribe to my channel.